హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ కుకింగ్ కిచెన్. నోటికి పుల్లగా కారంగా తినాలనిపిస్తే వెంటనే ఇంట్లో ఉండే వాటితో ఈజీగా మీరు చేయగలిగే అటుకుల మిక్స్చర్. బయట వెదర్ చూడండి ఎంత బాగుందో. సో మా ఆయన గారు అటుకుల మిక్స్చర్ చెయ్యి, నాకు తినాలని ఉంది అని అన్నారనమాట. సో ఫస్ట్ కడాయి పెట్టుకుని బాండీలో నూనె పెట్టుకుని అందులో మనం అటుకులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. అటుకులు మనకి మంచిగా పైకి వచ్చేసిన తర్వాత వైట్ అయిపోయి పైకి వచ్చేస్తాయి. తర్వాత అదే ఆయిల్లో మనం వేరుశెనగ గుళ్ళు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అదే ఆయిల్లో మనకి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో మనం టిష్యూ ఉంటే టిష్యూ పెట్టుకోవచ్చు, అవి తీసే దాంట్లో. లేదు పేపర్ ఉంటే పేపర్ పెట్టుకోవచ్చు. ఆ పేపర్ అంతా తీసేసిన తర్వాత అందులో మనం గరం మసాలా అండ్ చాట్ పౌడర్ వేసుకున్నాను. అందులోకి ఉప్పు అండ్ తగినంత కారం కూడా వేసుకున్నాను. అదంతా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేయండి. అది బాగా మిక్స్ చేసిన తర్వాత అందులోకి మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి నేను ఎక్కువ వేయలేదండి. చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, వాళ్ళు కూడా తింటారని చెప్పి నేను వేయలేదు. అండ్ టమాటా కూడా వేసుకోవచ్చు. అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి దాన్ని చాలా మంచిగా మెత్తగా అయ్యేలా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనకి అది చూడండి ఎంత బాగా వచ్చిందో, స్మూత్ టెక్స్చర్లోకి వచ్చింది కదా. అది మంచిగా అయిన తర్వాత ఉప్పు కారాలన్నీ సరిపోయలేదో టేస్ట్ చూడండి. టేస్ట్ చూసాక ఇప్పుడు ఇంతకీ ఇది ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? మా ఆయన గారు అన్నమాట. చూడండి ఎలా నవ్వుతున్నారు. నువ్వు ముందు అది చేసావు కదా, సరేలే నేను కలుపుతానులే, అది నువ్వు కలపలేవు అని ఆయన కలుపుతున్నారనమాట. మొత్తం అయిపోయింది చూడండి. అందులోకి ఇప్పుడు లాస్ట్లో మనం నిమ్మకాయని కూడా పిండుకుంటే ఆ టేస్ట్ ఉంటుందండి అసలు. బయట మనం రోడ్డు మీద తింటాం కదా, సైడ్ స్టాల్స్లో, బజ్జీ స్టాల్స్లో, వాటిల్లోని యాజ్ ఇట్ ఈజ్ అంతే చాలా బాగా వచ్చిందనమాట. నేను కూడా తిన్నాను. నాకు ఇప్పుడు మొత్తం అయ్యాక నాకే ఇచ్చారు ఫస్ట్. నేను ఇప్పుడు దాకా నేను ఆయన మీద ప్రయోగాలు చేస్తున్నానని ఆయన నా మీద ప్రయోగం చేశారన్నమాట. సో ఇలా మొత్తం వేసి బాగా మిక్స్చర్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ మాకు ఏంటో సడన్గా వర్షం వస్తుందండి. సో మా ఆయన గారు కూడా బాగా తినాలి అంటున్నారు ఎప్పటి నుంచో ఈ మిక్స్చర్ కూడా. సో దానికోసం ఆయన చెయ్యి అని అంటే నేను స్టార్ట్ చేశాను, ఆయన కంప్లీట్ చేస్తున్నారనమాట. చూడండి మళ్ళీ స్ట్రీట్ స్టైల్ లాగా ఆయన పేపర్ కూడా తీసుకొని దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి ఆ పేపర్ ఫోల్డింగ్లో పెట్టారు చూడండి. ఆ పేపర్ ఫోల్డింగ్లో పెట్టి మళ్ళీ నాకు ఇస్తున్నట్టు ఆయన తీసుకున్నారు. అందుమీద చూడండి మళ్ళీ గార్నిషింగ్కి కూడా వేశారు కొత్తిమీర. లాస్ట్లో ఆయన చూస్తున్నారు చూడండి. ఇప్పుడు నాకు ఇచ్చి టేస్ట్ చేయి అంటున్నారు. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.